సంజీవ్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడడం మొదలుపెట్టిండు. నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మాట్లాడుతారు. మళ్ళీ అదంతా మేమే చేసినాం, ఇది చేసినాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది మాత్రం ఏమీ లేదు. చేస్తున్నామని చెప్పడం తప్పించి చేసింది ఎక్కడ కూడా ఏమీ కూడా లేదు. ఒక్కటి కూడా చేయకుండా కేవలం వాళ్ళ తప్పిదాలని, ఆడదాలకు పాత గజ్జలు, వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకునే కొరకని గత ప్రభుత్వం మీద, గత పాలకుల మీద మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకొరకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మేము చేసి చూపెట్టినాం. పనులు చేసిన కార్యకర్తలకు లేకపోతే కాంట్రాక్టర్లకు ఎంబడెంబడి ₹1 కమిషన్ లేకుండా వాళ్ళకు బిల్లులు ఇప్పిస్తేనే ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు మీరు బిల్లుల కాడ మీరు కమిషన్లు ఆశపడుతున్నారు, మీ ప్రభుత్వంలో పెద్దలు కూడా కమిషన్ల ఆశపడుతున్నారు. కాబట్టినే ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది.